ఈరోజు మనము పూతగడ్డ క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా. ఒకసారి ఏంటంటే ఒక ఫుల్ క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా గ్యాస్ వెలిగించి బౌల్ పెట్టుకొని దాని లోపల వేసుకోవాలి. అది వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను వేసి 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇలా. సో వాటర్ అండిపోయిన తర్వాత పెట్టేసుకోవాలి. సో క్యాబేజీ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థములు, కాలీఫ్లవర్ కర్రీ, సారీ క్యాబేజీ కాదు కాలీఫ్లవర్ కర్రీ. కాలీఫ్లవర్ కర్రీ చేయడానికి గల కావాల్సిన పదార్థములు ఫస్ట్ సో కాలీఫ్లవర్ ఉడకబెట్టుకుంది. తర్వాత ఇదేంటి జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒక ఉల్లిగడ్డ, తర్వాత ఒక టమోటా, తర్వాత కారం, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత ఒక టమోటా. ఇవి కావాల్సిన పదార్థములు. ఓకే, బౌల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ సగం స్పూన్ వేసుకోండి. కొంచెం ఆవాలు, తర్వాత మనం కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ, వేసుకున్న తర్వాత ఇలా మంచిగా రెడ్గా దొరకాలి అనుకోండి. అల్లం పేస్ట్ ఉంటుంది. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా వేసేసుకోండి. తర్వాత ఒక స్పూను టమాటాలు వేసుకున్నాం కదా, ఒక అవుతుంది. కొంచెము నూనె తక్కువ అయినది, ఒక సగం స్పూన్ నూనె యాడ్ చేశాను. తర్వాత ఒక సగం స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం కానీ వేసుకోండి మనకు కావాలంటే. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా కలిపేసేయండి. చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. చూడండి ఎంత బాగా మరుగుతుందో. సగం స్పూన్ కారం వేయండి. ఇంత పెద్దది. తర్వాత వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పండి. సో కారం వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఎందుకంటే అంత కారం వాసన వస్తుంది. సో అందుకు 5 నిమిషాలు మగ్గించామంటే అయిపోతుంది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ మసాలా వేసుకోవాలి. చెప్పండి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఉంది. ఎంత బాగా తయారవుతుందో చూడండి. ఓకే, ఎంత ముద్రగా చూడండి. ఒక స్పూన్ వేసేయండి. తర్వాత ఇది గరం మసాలా. ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని ఫిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కర్రీ తయారైపోయింది. ఇంకా దీంట్లో కరివేపాకు లేదు, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు.
ఈరోజు టయానికి కరివేపాకు అందుబాటులో లేదు మా దగ్గర, అందుకే అదొకటి వేయలేదు. చూసారా కర్రీ రెడీ ఎంత బాగొచ్చింది. చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ మన అన్నంలోకి కానీ తినొచ్చు. ఇది మోస్ట్లీ చపాతీలకి జొన్న రొట్టెలకి దాంట్లోకి ఎక్కువ నేను చేసిన కర్రీ. అద్భుతంగా ఉంది. ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.